ప్రైవేటీకరణ కాకుండా మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకునే అవకాశం కాకుండా మా సొంత ఊర్లోనే చదువుకునే అవకాశాలు మాకు దయచేయాలని, అన్ని విషయమై ఆదోని జిల్లాగా ప్రకటించాలని, మరియు ఆదోని జిల్లా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు నీరు అందించే విషయంలో కానీ, రైతులకు దిగుబడులు కానీ, వెనుకబడి ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏదైతే ఉందో వెనుకబడి ఉన్నాము అది కాకుండా ఇంకా డెవలప్మెంట్గా పొందాలని, అంతేకాదు హాస్పిటల్ విధంగా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటున్నారో, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారో వారు ప్రతి ఒక్కరిని ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ ఏజెన్సీస్ లేవు కాబట్టి వాళ్ళని కర్నూలుకి రెఫర్ చేస్తూ ఉంటారు. ఆ మార్గానికి చేరుకునే లోపే మధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రాణాలని కాపాడాలంటే మనము ఆదోని జిల్లాగా చేసుకోవాలి. కాబట్టి మాకు ఉద్దేశము, మా యొక్క డిమాండ్ ఆదోని జిల్లాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాగా చేయకపోతే మరింతగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా మరింతగా వచ్చి జిల్లా ఎంతవరకు పోరాడతామని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా పేరు సుజాత. విద్యార్థులైతేనేమి అలాగే విద్యార్థుల పాఠశాలలు అయితే వీళ్ళందరూ సంపూర్ణ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని. ఆదోని జిల్లా అయితే ఏంటయ్యా మీకు ఉపయోగాలంటే, ఆదోని జిల్లా అయితే ఇండస్ట్రీలు అయితేనేమి, అలాగే కళాశాలలు అయితేనేమి, అలాగే యూనివర్సిటీలు అయితేనేమి, అలాగే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపెనీలు వీటన్నిటి కూడా ఆదోనికి వస్తాయి. కాబట్టి ఆదోని జిల్లా కావాలని కోరుతున్నాం. అలాగే ఆదోని జిల్లా కావడం వల్ల గర్భిణీ మహిళలు ఇక్కడి నుంచి రెఫర్ టు కర్నూలు అనే విధంగా కర్నూలుకి పంపించే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా ప్రెగ్నెంట్ మహిళలు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి మనం చూస్తున్నాము. దయచేసి వీటన్నిటి ఆగిపోవాలంటే ఖచ్చితంగా మనం జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలి. దాదాపుగా చాలా మంది యాక్సిడెంట్ చావులు అయితేనేమి, అలాగే వివిధ రకాలైన చావులు అయితేనేమి వీటన్నిటిని ఎదుర్కొంటున్నాం. కాబట్టి వీటన్నిటికీ ఆపాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఎవరైనా కానీ విద్యార్థి సంఘాల వాళ్ళైతేనేమి, వివిధ పార్టీలు, వివిధ నాయకులందరూ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ముక్తకంఠంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేసేంత వరకు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెదించే విధంగా పోరాటాలు ఉధృతం చేసి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు ఏ పోరాటానికైనా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా ముందుండి పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యావత్ ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు రమేష్, బీడీఎస్ఎఫ్ స్టేట్ కన్వీనర్. సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. మా డిమాండ్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆదోని మండలం కాకుండా జిల్లాగా ఏర్పాటు చేయాలని మా యొక్క ఉద్దేశం, మా యొక్క డిమాండ్. ముఖ్యంగా ఏంటంటే మేము చదువుతున్న విద్యార్థులం కాబట్టి మాకు నిర్మించుచున్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది ప్రైవేటీకరణ కాకుండా మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకునే అవకాశం కాకుండా మా సొంత ఊర్లోనే చదువుకునే అవకాశాలు మాకు దయచేయాలని, అన్ని విషయమై ఆదోని జిల్లాగా ప్రకటించాలని, మరియు ఆదోని జిల్లా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు నీరు అందించే విషయంలో కానీ, రైతులకు దిగుబడులు కానీ, వెనుకబడి ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏదైతే ఉందో వెనుకబడి ఉన్నాము అది కాకుండా ఇంకా డెవలప్మెంట్గా పొందాలని, అంతేకాదు హాస్పిటల్ విధంగా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటున్నారో, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారో వారు ప్రతి ఒక్కరిని ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ ఏజెన్సీస్ లేవు కాబట్టి వాళ్ళని కర్నూలుకి రెఫర్ చేస్తూ ఉంటారు. ఆ మార్గానికి చేరుకునే లోపే మధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రాణాలని కాపాడాలంటే మనము ఆదోని జిల్లాగా చేసుకోవాలి. కాబట్టి మాకు ఉద్దేశము, మా యొక్క డిమాండ్ ఆదోని జిల్లాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాగా చేయకపోతే మరింతగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా మరింతగా వచ్చి జిల్లా ఎంతవరకు పోరాడతామని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా పేరు సుజాత. విద్యార్థులైతేనేమి అలాగే విద్యార్థుల
పాఠశాలలు అయితే వీళ్ళందరూ సంపూర్ణ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని. ఆదోని జిల్లా అయితే ఏంటయ్యా మీకు ఉపయోగాలంటే, ఆదోని జిల్లా అయితే ఇండస్ట్రీలు అయితేనేమి, అలాగే కళాశాలలు అయితేనేమి, అలాగే యూనివర్సిటీలు అయితేనేమి, అలాగే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపెనీలు వీటన్నిటి కూడా ఆదోనికి వస్తాయి కాబట్టి ఆదోని జిల్లా కావాలని కోరుతున్నాం. అలాగే ఆదోని జిల్లా కావడం వల్ల గర్భిణీ మహిళలు ఇక్కడి నుంచి రెఫర్ టు కర్నూలు అనే విధంగా కర్నూలుకి పంపించే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా ప్రెగ్నెంట్ మహిళలు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి మనం చూస్తున్నాము. దయచేసి వీటన్నిటి ఆగిపోవాలంటే ఖచ్చితంగా మనం జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలి. దాదాపుగా చాలా మంది యాక్సిడెంట్ చావులు అయితేనేమి, అలాగే వివిధ రకాలైన చావులు అయితేనేమి వీటన్నిటిని ఎదుర్కొంటున్నాం కాబట్టి వీటన్నిటికీ ఆపాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఎవరైనా కానీ విద్యార్థి సంఘాల వాళ్ళైతేనేమి, వివిధ పార్టీలు, వివిధ నాయకులందరూ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ముక్తకంఠంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేసేంత వరకు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దించే విధంగా పోరాటాలు ఉధృతం చేసి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు ఏ పోరాటానికైనా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గా ముందుండి పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యావత్ ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు రమేష్, BDSF స్టేట్ కన్వీనర్.